ఎంత సంతోషంగా సంతోషం ఉంటది. ఉంటుంది. అదసలు మామూలు మూమెంట్ కాదది. మీ హస్బెండ్ మీ లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్డ్ అండి. మీది ఎక్కడ? మీరు పుట్టింది ఎక్కడ? నేను పుట్టింది విజయనగరం జిల్లా. ఆ, సో నేను పెరిగింది మొత్తం చిన్నప్పటి నుంచి హైదరాబాద్. హైదరాబాద్. అలా మరి లవ్ ఎలా స్టార్ట్ అయింది మీది? అదే వాళ్ళ ఇల్లు మా ఇల్లు పక్క పక్కనే ఉండే. సో అంటే పక్క పక్కన మీన్స్ ఒక 5 houses డిఫరెన్స్ ఉండే. చిన్నప్పటి నుంచి ఒకరికొకరు అందరం తెలుసు అన్నమాట. సో వినాయక చవితికి మా పరిచయం జరిగింది. ఆ వినాయకుడు మమ్మల్ని కలిపిండని దాగుడు మూతలు ఆడుతూ దాక్కుని కలిసి దాగుడు మూతలు ఆడితే ఏం లేదు, మమ్మల్ని తెలియకుండా దాక్కోవాలి కదా ఆ టైంలో, తప్పదు ఇంకా. అంటే లవ్ మ్యారేజ్ తర్వాత ముందు చెప్పగానే ఏమన్నారు మరి మీ ఇంట్లో ఇళ్ళల్లో? మా అమ్మ అస్సలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ మమ్మీ వాళ్ళకి. మమ్మీ వాళ్ళు నాయుడుస్, వీళ్ళేమొచ్చి గోల్డ్ స్మిత్స్. కాస్ట్ తక్కువ అని అది అని దాన్ని మమ్మీ వాళ్ళు చాలా ఫీలింగ్ పెట్టుకున్నాడు. అంటే విలేజెస్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇప్పటికి కూడా కాస్ట్ ఫీలింగ్స్ ఉంటుంది, చాలా మందికి ఉంటుంది. సో మా అమ్మకి ఏమంది, నా పెళ్లితో మా ఫ్యామిలీ మొత్తం కాస్ట్ ఫీలింగ్ లేకుండా అయిపోయింది. మా ఫ్యామిలీ ఇప్పుడు దగ్గర దగ్గర 3-4 ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు మీ ఫ్యామిలీ నా తర్వాత. ఓకే. మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. అంటే మా ఫ్యామిలీ కలిస్తేనే ఒక 500 members ఓన్లీ మా ఫ్యామిలీ. మేము ఏదైనా ఫంక్షన్ చేస్తే మా ఫ్యామిలీ 500 తర్వాత నెక్స్ట్ అందరినీ ఎక్కడైనా విజయనగరంలోనే? విజయనగరం, భీమవరం దగ్గర, ఆకివీడు, అంటే ఆల్మోస్ట్ విజయవాడ, ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఉంది మా ఫ్యామిలీ. ఒక 3 years కి వన్స్ అందరం గ్యాదర్ అవుతాం. మా ఊర్లో లక్ష్మీ నరసింహస్వామి జాతర అని 3 years కి వన్స్ కి చేస్తూ ఉంటాము. అప్పుడు అందరం గ్యాదర్ అవుతాం. ఎక్కడ US లో ఉన్నా లేదా ఎక్కడ దూరం దూరం ఉన్న వాళ్ళైనా సరే ఆ ఫెస్టివల్ కి కంపల్సరీ అక్కడ ఇన్వాల్వ్ అవుతారు అందరు వచ్చి. అప్పుడు కలుసుకున్నప్పుడు ముందే రైస్ కట్లు కింద వేసుకోవడం, కూరగాయలు కింద తెచ్చేసుకోవడం. ఒక ఫంక్షన్ చేస్తే ఎట్లుంటది, మాకు ఒక 1 week ఫంక్షన్ ఉంటుంది. అది 1 week ఇంకా ఫెస్టివల్ ఉంటుంది. ఆ 1 week అందరం గ్యాదర్ అవుతాం. మంచిగా సాంగ్స్ పెట్టుకోవడం, డాన్స్లు వేసుకోవడం. అంటే ఈ 3 years లో మిస్ అయినాయి అన్ని ఆ 3 years ఆ తర్వాత క్యారీ చేసుకుంటాం అన్ని. ఆ మెమరీస్ అన్ని క్యారీ చేసుకుంటాం. మరి మీ హస్బెండ్ ఇప్పుడు ఏం చేస్తారు? మా హస్బెండ్ వచ్చి మా ఇక్కడ మిల్క్ ఏజెన్సీ ఒకటి ఉంది, డీలర్షిప్ ఉంది అన్నమాట. అండ్ 17 years నుంచి ఉంది ఆయనకి అది. అండ్ రీసెంట్ గా వాటర్ ప్లాంట్స్ అవి పెట్టాము. సరిపోతుంది, రెంట్లు వస్తుంటాయి. పొలిటికల్ గా ఏమి మీ హస్బెండ్? పొలిటికల్ గా అంటే కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నారు. అండ్ నవీన్ అన్న ఉంటారు కదా, నవీన్ యాదవ్ గారు వాళ్ళ కొడుకు. సో ఆయనతో పాటే ఉంటారు వీళ్ళు అన్నమాట. ఆయన ఎక్కడుంటే ఆయన అడుగుజాడల్లో వీళ్ళు ఉంటారు. మరి మీరేమో జనసేన పార్టీకి తిరిగారు ఏపీలో. అంటే పవన్ కళ్యాణ్ గారు 2023 ఎలక్షన్లో తెలంగాణలో పోటీ చేశారు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. మీ హస్బెండ్ ఏమో కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. మరి మీ హస్బెండ్కి మీరు సపోర్ట్ చేశారా, కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారా? నేను ఎంతైనా సరే కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తాను. ఇక్కడ కూడా బీజేపీ తరఫు నుంచి వరంగల్ అది ఏరియా గుర్తులు గద్వాల సైడ్ అనుకుంటా, గద్వాల సంథింగ్ ఏదో ఏరియా బీజేపీకి వెళ్ళినా నాగర్ కర్నూలు. ఓకే, మరి ఇక్కడ ఇక్కడ అడగలేదా నవీన్ యాదవ్ గారు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ కదా? అందరికీ తెలుసు, చెప్తున్నాను కదా, ఆల్మోస్ట్ ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు, అవుటర్స్ కూడా తెలుసు. నేను పవన్ కళ్యాణ్ గారికి ఒక పిచ్చ ఫ్యాన్ అన్నమాట.